సార్ జగన్కు అనుకూల తీర్పు, షర్మిలకి షాక్. ఈ పరిస్థితుల్లో బహుశా జగన్కి వచ్చిన ఒక ఉపశమనము, ఆయనకు రిలీఫ్ అని వాళ్ళ పత్రికలోనే పెద్ద హెడ్డింగ్ పెట్టారు. ఇప్పుడు రాబోతున్న ఇది మనం కనుక చూస్తే గత నవంబర్లో 2024 అక్టోబర్ నవంబర్లో ఈ కేసు ఫైల్ అయింది. అప్పుడు వచ్చిన కథనాలనండి సహజంగా వ్యతిరేకమైన పత్రికల్లో తెలుగుదేశానికి అనుకూలమైన ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అటువంటి కథనాలు. ఇంక ఇది దాదాపు ఆయనకు చాలా బాంబు పేలింది, ఇంట్లోనే వచ్చింది, ఇవన్నీ అయ్యింది. సరస్వతి పవర్లో షేర్స్ ట్రాన్స్ఫర్కు సంబంధించింది. ఈ షేర్స్ షర్మిలకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి వాటిని అమ్మగారికి ఇచ్చి ఆ తర్వాత వెనక్కు తీసుకున్నాడు. తల్లితోనే ఆయన ఘర్షణ పెట్టుకున్నాడు. ఈ పద్ధతిలో నడిచింది. ఆయన చేసిన వాదన ఏంటంటే, షర్మిలకు నాకు కుదిరినప్పుడు నేను నా చెల్లెల మీద ప్రేమతో వాటిని ఇవ్వాలనుకున్నాను. ఇవ్వడానికి నేరుగా ఇవ్వకుండా ఇవి ఈడీ తర్వాత సిబిఐ కేసుల్లో ఈ ఆస్తులు జప్తులో ఉన్నాయి కాబట్టి అది అయిన తర్వాత ఆ పని చేద్దామని మధ్యంతరంగా నేను అమ్మ పేరుతో పెట్టాను. కానీ ఆ తర్వాత ఆమె నాకు వ్యతిరేకంగా మారిపోయింది, నాకు చాలా కష్టం కలిగించింది. కాబట్టి నేను ఇప్పుడు అప్పుడు ఇచ్చిన మాటకు నేను కట్టుబడి లేను. ఈ విషయం నేను చెప్దామనే లోపలే మా అమ్మ ఆమె కలిసి ఆస్తులు షేర్లు బదలాయించేసుకున్నారు. ఇది ఒకటి నా అభిష్టానికి వ్యతిరేకం. రెండవది షేర్ సర్టిఫికేట్స్ లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే అది కుదిరే కథ కాదు అనేది ఆయన పెట్టిన అభ్యంతరం. మూడోది కంపెనీ బోర్డు కూడా ఏకపక్షంగా చేయకూడదని. అసలు ఇది చెల్లుబాటు ఎన్సిఎల్టీలో ఈ కేసు వేశారు. ఎన్సిఎల్టీలో వేసినప్పుడు అసలు ఎన్సిఎల్టీకి ఏం సంబంధం, మీ కుటుంబాల్లో వాళ్ళ కుటుంబాల్లో మధ్యలో అసలు ఎన్సిఎల్టీ అడ్మిట్ చేయొచ్చా లేదా అన్న స్థాయిలో ఒక తరహాలో ఒకటి నడిచింది. అయితే ఆయనైతే తర్వాతనే ఆయన కొనసాగించారు. అందులో ఆ విభజన ఎలా ఉందంటే, 30% జగన్ పేరుతో ఉన్నాయి, సుమారు 16% భారతి పేరుతో ఉన్నాయి, 49.9 అంటే దాదాపు 50% విజయమ్మ పేరుతో పెట్టారు. ఆమె ఇవన్నీ కూడా కూతురుకు బదలాయించడం అనే పద్ధతిలో చేయడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వెళ్ళారు. సో అన్నా చెల్లెళ్ళ ఘర్షణ ఇదంతా నడిచింది. షర్మిల కూడా ఆమె మాట్లాడేవి అవన్నీ మనం చూసాం. ఒక విధంగా రాజకీయాల్లో ఒక ప్రధాన అంశంలాగా అన్నా చెల్లెళ్ళ తగాదన్నదే నడిచింది. కోర్టులో ఏమవుతుందని కూడా కోర్టు అందరి వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసి ఈరోజు జగన్కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంటే ముఖ్యమైనది ఏంటంటే, షర్మిల అప్పుడు చేసిన వాదన అంటే బయట విన మేరకు, మనకేమీ ఇది రాజకీయ అంశం కాదు, వాళ్ళ ఆస్తి విషయమే. ఆమె అన్నది ఏంటంటే, సిబిఐ ఈడీ జప్తులో ఉన్నాయనే వాదన సరికాదు. జగన్ చేసిన ఆరోపణ ఏంటంటే, సిబిఐ ఈడీ జప్తులో ఉన్న వాటిని మీరు బదలాయించడం ద్వారా నన్ను ఇరకాటంలో పెట్టదలుచుకున్నారు. నా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నేను ఉల్లంఘించినట్టుగా నా మీదకి నేరం వస్తుంది. రెండవది, నేను ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు, దానికి నేను ఇంకేం కట్టుబడి లేనని. ఇప్పుడు ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అన్నది ఇది చట్టబద్ధమైంది, కంపెనీల వ్యవహారాలకు సంబంధించి అదే అత్యున్నతమైంది. వాళ్ళు పూర్తిగా జగన్ వాదంతో ఏకీభవించారు. అంటే రెండు విధాలు కూడా. ఒకటేమో కంపెనీ షేర్లు ఆ ట్రాన్స్ఫర్ అది జరగలేదు అనేది ఒకటి, రెండవది అవి జప్తులో ఉండగా ఈ పని చేయటం కుదరదు అని. కాబట్టి ఇది తప్పకుండా షర్మిల వాదనకి ఇది ఒక చాలా తీవ్రమైన ప్రతికూలమైనది. ఆమె తరఫు అడ్వకేట్ ఎవరో ఆయన కూడా అంగీకరించాడు. దీని మీద మేము ఫర్దర్ ట్రైబ్యునల్కి వెళ్ళటమా లేకపోతే ఉన్నత న్యాయస్థానానికి పోవటమా, మేము ఆ పని చేస్తామని అన్నారు. కానీ ఇప్పటికైతే మటుకు అవి బదలాయించబడడానికి విజయమ్మకు లేకపోవటం ఒకటి, రెండవది సిబిఐ ఈడీ జప్తులో ఉన్నాయని ఆయనే చెప్తున్నారు కాబట్టి ఆ కథ కూడా అయిపోయింది. అంటే ఒక 6 నెలల్లో 7-8 నెలలు నడిచిన ఈ కథకి ఇది ఒక ఘట్టం. ఇంకా తర్వాత పైకోర్టు తీసుకుంటుందా లేదా ఆ విషయం మనం చూడాల్సిందే. కానీ ఆ సమయంలో కుటుంబ కలహాలలాగా ఉండటం ఏంటి, ఇలా వాదించుకోవటం ఏంటి, ఇట్లాంటి వాదనలు కూడా న్యాయమూర్తి 1-2 సార్లు చేశారు. కానీ మధ్యలో విజయమ్మ కూడా మా వాదన అసలు ఇవన్నీ నా పేరుతో ఉన్నాయి కాబట్టి ఎవరికి సంబంధం లేదన్న పద్ధతిలో కూడా ఆమె ఒకవైపున వాదించారు. అంటే కుటుంబాలు అన్న విషయం పక్కన పెడితే విజయమ్మ షర్మిల చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చి జగన్కి అనుకూలమైన తీర్పు ఇచ్చింది. దీని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, పై కోర్టులు అసలు తీసుకుంటారా లేదా, వీ హ్యావ్ టు వాచ్. సార్ అమరావతి